వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవిల్ పండు. అండ్ బైకర్ మూవీ చాలా అంచనాలతో రిలీజ్ అయింది అనమాట మన శరవణంద్ గారిది. యాక్చువల్లీ నారాయణ నందమూరి తర్వాత మళ్ళీ బైకర్ మళ్ళీ కొత్త కాన్సెప్ట్ అనమాట. ఇంక మరి మూవీ ఎలా ఉందంటే ఇప్పుడే శ్రీరాములు థియేటర్లు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ వెళ్ళిపోతా ఉంది, కానీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఆర్ ద సేవియర్. అండ్ శరవణంద్ గారు సేవియర్ ఆఫ్ ది మూవీ అనమాట. ఏమన్నా అనిపించింది క్లైమాక్స్కి అయితే. నా ముందు జనాలు కొంతమంది లేచి నిలబడి మరి విజిల్స్ కొడుతున్నారు. కొన్ని సీన్స్లో బాగానే విజిల్స్ కొట్టారు, కానీ క్లైమాక్స్కి అయితే ఒక స్టాండింగ్ ఓవేషన్ రేంజ్లో అనిపించింది నాకైతే. అంటే అందరు నిలబడలే, కానీ ఇద్దరు ముగ్గురు నిలబడి బాగా అంత ఎమోషనల్ అనమాట. ఈ మూవీ చూస్తూ ఉంటే జెర్సీ వినిపిస్తుంది, జెర్సీ కనిపిస్తుంది, కానీ జెర్సీ రేంజ్ కనెక్షన్ అయితే లేకుండే ఫస్ట్ హాఫ్లో. కానీ క్లైమాక్స్ అయితే ఆల్మోస్ట్ జెర్సీ లానే అనిపించింది. కొన్ని సీన్స్ అయితే ఒక ఫాదర్ సన్ ఎమోషనల్ బాండింగ్ అయితే, డైలాగ్స్ ఏం రాసుకున్నారు అనిపించింది. అసలు మూవీలో డైలాగ్సే సూపర్ ఉండే, కానీ ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం మంచిగా హ్యాండిల్ చేస్తే బాగుంది అనిపించింది. ఇంకా మ్యూజిక్ బీజిఎం అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఈ టీంకి సారీ చెప్పాలి. ఏంటంటే ఫస్ట్ హాఫ్ బైకర్లో ఒక సాంగ్ వస్తుంది, బేబీ సాంగ్, అది బాగాలేదు, దానివల్ల హైప్ తగ్గిందని చెప్పి నేనే తిట్టినా యాక్చువల్లీ. కాకపోతే ఆ సాంగ్ థియేటర్లో మంచిగా అనిపించింది నాకైతే, థరోలో ఎంజాయ్ అనమాట. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. నేను మీకు చెప్పిన ట్రైలర్ రివ్యూలు ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసి చూడండి. అప్పుడే చెప్పిన నేను హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది దీని విజువల్స్ అని చెప్పేసి. కొన్ని సీన్స్లో అయితే విజువల్స్ చాలా బాగా బియాండ్ వెళ్ళిపోయారు, కొంచెం ఎదిగిపోయారు అనిపించింది సినిమా తీయడంలో. అంటే క్లైమాక్స్లో ఒక తలపతి గారికి ఇట్లా టైటిల్ కార్డ్ పడినట్టు లాస్ట్లో బైకర్కి ఇలా శరవణంద్ గారికి ఒక టైటిల్ కార్డ్ పడతారు లాస్ట్లో క్లైమాక్స్ పోస్ట్ క్రెడిట్స్లో. సూపర్ రీషర్ అనిపించింది. అండ్ అంటే చాలామంది చూడలేదు, నేను పోస్ట్ క్రెడిట్స్ కూడా చూసిన. మరి బైకర్ 2 అని ఉంటుందేమో అని అనుకున్నా, కానీ దాన్ని ఏం అనౌన్స్ చేయలేదు. కానీ మంచి తీసిరు, కొత్త డైరెక్టర్ అనుకుంటా. కాకపోతే ఎక్కడో ఒక కనెక్షన్ మిస్ అయింది మూవీలో. సో మాట్లాడుకుందాం. మూవీ పాజిటివ్స్ అంటే స్టోరీ కొత్తగా లేకపోయినా కానీ బాగా తీసిరు. అండ్ శరవణంద్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, అండ్ రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. వింటేజ్ చూపించారు, అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ క్లైమాక్స్ సేవియర్, అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్తో పోలిస్తే. మూవీ స్టోరీ విషయానికి వస్తే ఏమో ఒక జెర్సీ మూవీ లెక్క మనోడు బైకర్ రేసింగ్ నుంచి తప్పుకుంటాడు అనమాట. ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, వైఫ్ వల్ల. తెలుసు అమ్మాయిలు వస్తే ఒకటి గోల్ అని ఉండాలి, లేకపోతే అమ్మాయి ఉండాలి, రెండు ఒక చోట ఉండవు, అవి రెండు ఒక చోట ఉండవు అని అంటారు కదా, అవి రెండు ఒక చోట ఉండవు. సో అట్లనే తప్పించుకొని బయటకు వచ్చేస్తాడు. వాళ్ళ డాడీ ఫూల్ అవుతారు. సో దాని తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిండా లేదా, కంబ్యాక్ ఇస్తే ఎలా ఇచ్చింది, మరి క్లైమాక్స్లో ఇంటర్నేషనల్ లెవెల్ పోయిందా లేదా అనేది మూవీ యొక్క స్టోరీ. అండ్ మూవీ మెయిన్ పాజిటివ్స్ అంటే పర్ఫార్మెన్స్ వైజ్కి వెళ్ళిపోయింది, డైలాగ్స్ బాగా రాసుకున్నారు. కాకపోతే ఇంకా మంచి తీయాలనిపించింది. కానీ నెగిటివ్స్ వరకు వస్తే నెగిటివ్స్ కొంచెం బాగానే ఎక్కువ ఉన్నాయి అనమాట. ఎక్కడో ఫస్ట్ హాఫ్లో అంత కనెక్షన్ అనిపించలేదు నాకైతే. అండ్ కొన్ని సీన్స్ చాలా డ్రాగీగా, చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే వాటికి ఎక్కువ జస్టిఫికేషన్ కానీ వాటి గురించి కానీ వాళ్ళు ఎక్కువ చెప్పరు. ఎందుకు వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి మనకి అంత జస్టిఫికేషన్ ఉండదు. ఏదో ఇంటర్వెల్లో ఆయన ఇలా బయటకు వచ్చేసిండు అంటే రేసింగ్ వదిలేసిండని చెప్పడానికే ఏదో ఫస్ట్ హాఫ్ని బాగా లాగినట్టు, బాగా స్పీడ్గా నేను మీ తర్వాత చెప్తా, ఇంటర్వ్యూలో చెప్తా, క్లైమాక్స్ చెప్తా, సెకండ్ హాఫ్లో చెప్తా అని చెప్పి కావాలని ఆ సీన్స్ని అక్కడ ఇరికిచ్చినట్టు అనిపించింది. అండ్ ఎక్కడో 2-3 సాంగ్లు వచ్చేటప్పుడు చాలా నీరసం అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ దగ్గర అంత కనెక్షన్ లేదు, నేరేషన్ గట్టిగా లేదు, గ్రిప్పింగ్గా లేదు. స్టిల్ మూవీ బాగుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు స్లో ఉన్నా కానీ స్లో పాజిన్లో అనిపిస్తాయి. సో అట్లా ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోయే ఉండే. అండ్ ఇంకా నెగిటివ్స్ అంటే క్యారెక్టర్ జస్టిఫికేషన్ ఉంటుంది కొన్ని క్యారెక్టర్స్కి. అంటే క్యారెక్టర్స్ బాగా రాసుకున్నా కూడా అది ఆ మూమెంట్లో ఎందుకు అలా బిహేవ్ చేస్తాయి అని చెప్పేసి మనకు కొంత హ్యాండిల్ ఉండదు, వాటి మీద మనకి అంత కేర్ ఉండదు అనమాట. డైరెక్టర్ కూడా కేర్ ఉండదు, ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాయి కొన్నిసార్లు తిక్క చేస్తూ ఉంటాయి, అది అర్థం కాదు అట్లన్నమాట. కాబట్టి సెకండ్ హాఫ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్, హీరో అంత బాగుంది అనమాట. ఈ మూవీ అసలు మీరు థియేటర్లో మిస్ అవ్వకండి, చూడొచ్చు అనమాట. మీరు ఛాంపియన్ సినిమా చూసినప్పుడు మీకు ఒకటి అనిపిస్తుంది, అంత బాగుంది కానీ ఎక్కడో ఏదో మిస్ అయింది అని అనిపిస్తుంది కదా. బైకర్లో కూడా అంతే, ఫస్ట్ హాఫ్లో ఎక్కడ మిస్ అయింది అనిపిస్తుంది. ఇక అయిపోయిందిలే బాబు, ఇది కూడా రాకాస మూవీలకి దీనిపైన కూడా అయిపోయింది అనుకుంటా. అప్పుడు వచ్చాడండి డైరెక్టర్, ప్రీ క్లైమాక్స్ నుంచి వెళ్ళి క్లైమాక్స్ వరకు ఒకటే రేంజ్లో హై ఇచ్చిండు. ఆ హైకి జనాలు లేచిండ్రు, సీట్లలో అయితే ఎవరు లేరు అనమాట. అంటే ఒక శరవణంద్ గారు ఒక కొండ నుంచి ఇంకో కొండ మీద దూకే సీన్ ఉంటుంది, అదే క్లైమాక్స్లో లింక్ చేసిరు. అండ్ ఫ్లాష్ బ్యాక్ వాళ్ళ డాడీ ఎలా మోటివేట్ చేసిండు ఇవన్నీ బాగా చూపించారు. అవి చూసినప్పుడు బాగా కనెక్ట్ అవుతాం. కానీ ఇంకో నెగిటివ్ ఏంటంటే దీనిలో ఎమోషనల్ కనెక్షన్ అంత ఎక్కువ ఉండదు. డైలాగ్స్ చెప్పేటప్పుడు మనకు అర్థం కాదు, కానీ ఒక 2-3 సీన్ల దగ్గర ఎమోషనల్ అయిపోతుంది, చాలా ఎమోషనల్ అయిపోతుంది అనమాట. సో ఇదైతే ఓవరాల్గా ఒక ఫీల్ గుడ్, ఒక డీసెంట్ మూవీ అనమాట, స్పోర్ట్స్ డ్రామా మూవీ. యాక్చువల్లీ ఈ మధ్య స్పోర్ట్స్ డ్రామా మూవీస్ చాలా వస్తున్నాయి టీఎఫ్ఏలో, అది మనం నెక్స్ట్ ఒక వీడియో చేసుకుందాం. ఇదైతే ఈ వీకెండ్కి చూసేయండి, మంచిగా ఉంది సినిమా. శరవణంద్ గారు మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారని చెప్పి నేను థమ్స్ అప్ అన్నమాట. మళ్ళీ నేను అనౌన్స్ చేస్తున్నా,
నాయన నడుమురారి తర్వాత మళ్ళీ బైకర్తో మళ్ళీ బ్లాక్ బస్ట్ కొట్టని చెప్పేసి నేను నమ్ముతున్నా. మంచిగా అనిపించింది అన్నమాట సినిమా. అండ్ మూవీ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.